అందరు బాగున్నారా? దేవుడు మనం ప్రేమిస్తున్నారు. దానికి నిదర్శనం మనమందరం ఉదయకాల సమయంలో సజీవంగా లేచి గనులైన వారు, ఘనత వహించిన వారు కాలగర్భంలో కలిసిపోయారు. ఎన్నికలేని మనల్ని ప్రభువు తన జీవంతో మనల్ని ఎప్పుడు లేపున్నారు. అందుని బట్టి దేవుని స్తోత్రం చెల్లిస్తాం. స్తోత్ర స్తోత్ర స్తోత్ర. సమయంలో మనం ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని మనం ప్రార్థించుకుందాం. సమయం చాలా ఆలస్యమైంది. సమయంలో ప్రార్థన. స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడైన తండ్రి, ఘనమైన నామానికి స్తోత్రం. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల యొక్క దేవ, సమయంలో నీ ప్రజలతో మీరు మాట్లాడమని యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదర, మనందరికీ తెలిసినటువంటి దేవుని వాక్యం మనం బైబిల్ తెలిసినట్లయితే సంఖ్యాకాండం నుంచి ఈ పూట మనం అద్భుతమైన దేవుని వాక్యాన్ని మనం తెలుసుకుంటున్నాం. అందరం బైబిల్ తెలిసినట్లయితే సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుకుందాం. ఆయన నన్ను చూస్తున్నాను కానీ ప్రస్తుతమున ఉన్నట్టు కాదు. ఆయనను చూస్తున్నాను కానీ సమీపమున ఉన్నట్టు కాదు. నక్షత్రం యాకోబులో ఉదయించును, రాజదండం ఇశ్రాయేలు నుండి లేచును, అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహ వీరులందరినీ నాశనము చేయును. చాలండి. హల్లెలూయా హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చదవబడిన వేదవాడు సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనంలో యేసుక్రీస్తు యొక్క జన్మకు ముందు ప్రవచించబడిన ప్రవచనం. ఈ ప్రవచనం ఎవరు పలుకుతున్నారు? బిలాము పలుకుతున్నారు. చెప్పండి, ఎవరు పలుకుతున్నారు? బిలాము ప్రవక్త యేసు ప్రభువు వారి యొక్క పుట్టుకల గురించి ప్రవచన రీతిగా ఆయన ఈ మాట ప్రవచనమెత్తి చెప్పారు. అది ఎవరికి చెప్పారు? మోయాబు రాజైన బాలాకుకు చెప్పారు. ఎవరికి చెప్పారు? ఇప్పుడు దాకా మీరు పాటలు వాళ్ళు ఎన్నో తెలిసి నేను అడుగుతుంటే మేము అనుకుంటూ ఉంటున్నారు. యేసురత్నమే జయం. నేను అడుగుతున్నప్పుడు మీరు చెప్తే మీరు కూడా వాక్యం బాగా నేర్చుకొని మీరు కూడా భవిష్యత్తులో ఎక్కడికైనా వాక్యం వెళ్ళి చెప్పడానికి మీకు పనికి వస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. ఇదేంటి పొద్దున్నే బ్లాక్ షర్ట్ వేసుకుని వచ్చాడని మీరు అనుకుంటున్నారా? హృదయశుద్ధి గల వారు ధన్యులు. వారు ఎవరు చూస్తారు? దేవుని చూస్తారు. అర్థమైనా? దేవుని బిడ్డలారా, మనగా చూసినట్లయితే ఈ యొక్క ప్రపంచంలో ఎవరితో చెప్తున్నారు? చెప్పండి. మోయాబు రాజైన బాలాకుతో చెబుతున్నారు. ఈ చెప్పుతున్న ఈ యొక్క సందర్భం మనగాని జాగ్రత్తగా గమనించినట్లయితే దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశము నుంచి వారు పయనమయ్యారు. ఎక్కడికి? దేవుడు వాగ్దానం చేసిన కానాను ప్రాంతానికి. హల్లెలూయా. అయితే వారు అరణ్యంలో ఎన్ని సంవత్సరాలు నడిచారు? సుమారు 40 సంవత్సరాలు వారు నడిచారు. వారు నడుస్తున్న ఆ ప్రదేశాలలో ఈ కనాను ప్రాంతం వెళ్ళాలంటే ఏ ప్రదేశం దాటాలి? మోయాబు అనే ప్రాంతాన్ని దాటాలి. మోయాబీలు ఎలాంటి కషాయం వాళ్ళు అంటే దేని బిడ్డలారా, వారు దేవునికి అయిష్టులు, విగ్రహారాధికులు. విగ్రహాలకి తమ పిల్లలను నరబలి ఇచ్చి
భయంకరమైన క్రూరమైన వ్యక్తులు ఎవరు ఉన్నారంటే ఈ మోయాబీయులే. ఇలాంటి భయంకరులైన ప్రజలకి రాజుగా ఎవరున్నాడు? బాలాకు రాజు. ఎవరు? బాలాకు రాజు. ఈ బాలాకు రాజు ఏం చేశాడంటే ఈ ఇశ్రాయేలు ప్రజలు ఈ ఐగుప్తు నుంచి ఈ మోయాబు ప్రదేశాల నుంచి దాటుకుంటూ వెళ్ళాలి. ఎంతమంది? సుమారు 26 లక్షల మంది ఈ మోయాబు ప్రాంతం నుంచి దాటుకుంటా వెళ్ళాలి. అయితే ఈ బాలాకు రాజు ఏం చేశాడు? ఈ ప్రజలు ఇంతమంది మా దేశం ఉండకపోతే మమ్మల్ని ఏమన్నా నాశనం చేస్తారేమో, మమ్మల్ని చంపేస్తారేమో అనేసి వాడు భయపడి ఏం చేశాడు? ఒక అన్య ప్రవక్తను తీసుకుని వచ్చాడు. ఎవరిని తీసుకుని వచ్చాడు? బిలాము అనబడిన వాడు యూదుడు కాదు, అలానే ఇశ్రాయేలీయుడు కాదు. యూదులు ఇశ్రాయేలీయులు ఇద్దరు ఒకటే. యేసు రక్తమే జయం. మరి ఈ యొక్క బిలాముని ఎందుకని తీసుకుని వచ్చాడంటే ఇశ్రాయేలు ప్రజలని శపించడానికి తీసుకుని వచ్చాడు. ఇశ్రాయేలు ప్రజలను శపించడానికి తీసుకొని వచ్చినప్పుడు వారిని శపించడానికి బలిపీఠాలను బాలాకు కట్టాడు. బలిపీఠాలను కట్టాడు. మీకు ఒకటి తెలుసా? ప్రార్థన చేసేది మనం ఒక్కరం అనుకుంటున్నారా? మనం కూడా కాదు. సాతాను సమాజాలు కూడా ఉన్నాయి. మీకు తెలుసో లేదో? మీరు ఒకసారి గూగుల్లోకి వెళ్ళి మీ దగ్గర ఫోన్ ఉంటే చర్చ్ ఆఫ్ సాతాన్ అని కొట్టండి. వాటి యొక్క లిస్ట్ మొత్తం వచ్చేస్తుంది. యేసు రక్తమే జయం. వీరి యొక్క పని ఏంటయ్యా అంటే క్రైస్తవులు దేవుని యొక్కకు రాకూడదు, క్రైస్తవులు పరలోకంలో అడుగు పెట్టకూడదు, క్రైస్తవులు మానసికంగా కృంగి కృషించిపోవాలి, క్రైస్తవులు దేవుని చేత శపించబడాలి, క్రైస్తవులు నరకానికి వెళ్ళాలని సాతాను గారు కట్టిన ఒక సంఘమే చర్చ్ ఆఫ్ సాతాన్. ఏంటది? చర్చ్ ఆఫ్ సాతాన్. మనం ఒక్కలమే ప్రార్థన చేసి, మన ఒక్కలమే పాటలు పాడి, మన ఒక్కలమే ప్రసంగాలు చెప్తే వింటున్నామనేసి మీరు అనుకోవద్దు పొరపాటున. మనకన్నా లోక విరోధి ఇంకా 100 రెట్లుగా వాడు మన మీద ఏం చేస్తున్నాడు? పని చేస్తున్నాడు. ఎట్లా అంటే ఒక సేవకుడు అమెరికా వెళుతున్నాడు. అమెరికా వెళ్తున్నప్పుడు ఈ అమెరికా వెళ్ళాలంటే సుమారు ఒక 48 గంటల జర్నీ ఫ్లైట్లో. ఈ 48 గంటలు ఆ దైవజనుడి పక్కన ఒక అతను కూర్చున్నాడు. ఈ ఫ్లైట్ ఎక్కితే తినటానికి అన్నీ ఫ్రీగానే. అయితే దేవుని బిడ్డలారా గమనించండి, అతడు ఉదయకాలం బ్రేక్ఫాస్ట్గా టీ కాఫీలు ఇస్తే వాడు ఏం చేశాడు? వద్దనేసి అన్నాడు. మధ్యాహ్నం లంచ్ టైంకి ఆ స్నాక్స్ లంచ్ ప్రిపేర్ చేసి తెస్తే నాకు వద్దని చెప్పేశాడు. అయితే దైవ సేవకుడేమో తింటున్నాడు కానీ వాడు ఎందుకు తింటట్లేదు, ఎందుకని వస్తున్నదని వద్దనేసి అంటున్నాడు. తర్వాత సాయంత్రం డిన్నర్ వస్తుంది కదా, మధ్యాహ్నం పూట స్నాక్స్ చాక్లెట్స్ ఇలాంటివి అన్నీ వాడు వద్దంటున్నాడు. ఆ ఫ్లైట్ దిగేంత వరకు కూడా వాడు ఒక్క నీళ్ళు తీసుకోలేదు, కనీసం ఫుడ్ కూడా వాడు తీసుకోలేదు. ఆ ఫ్లైట్ దిగినప్పుడు అడిగాడు, మిస్టర్ మీరు ఎందుకని ఫ్లైట్లో అన్నీ అవైలబుల్గా ఉన్నప్పుడు మీరు ఎందుకని ఏం పుచ్చుకోలేదు అంటే నేను ఫాస్టింగ్ ఉన్నాను అనేసి వీడు చెప్పాడు. ఓ మీదేం చర్చి పాస్గా అనేసి అడగగానే వాట్ మాది చర్చి కాదు, మేము సాతానికి సంబంధించిన చర్చి మాది, మేము క్రైస్తవులు సర్వనాశనం అవటానికి మేము నిష్ట కలిగి నీళ్లు ఆహారం ఏం ముట్టుకోకుండా మేము ఉన్నామనేసి వాళ్ళు చెప్పేశారు. యేసు రక్తమే జయం. గుండె దెబ్బకి ఢామ్ అన్నది ఈ పాస్ గారికి. చూడండి దేవుని బిడ్డలారా, తమ ప్రజలను శపించడానికి లోక విరోధులు అందరూ మన మీద పనిచేస్తారు. అయితే దేవుడు ఆయన సన్నిధిలో ఉంటున్న మనల్ని
ఆయన ఏం చేస్తున్నాడు? కాపాడుతూ రక్షిస్తున్నాడు. అందుని బట్టి దేవుని స్తోత్రం చెల్లిస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనల్ని చూస్తున్నాడు కాబట్టి బ్రతికి ఉన్నాం. లేదంటే మనం కూడా ఆ లిస్టులోనే ఉండేవారమే. యేసు రక్తమే జయం. అయితే ఈ బాలాకు రాజు ఎవరిని శపించడానికి బిలాముని తీసుకుని వచ్చాడు? ఇశ్రాయేలు ప్రజలను తీసుకొని వారిని ఏం చేయాలి? శపించాలి. వీడు బలిపీఠం కట్టి మొత్తం చేయమంటే చేశాడు. ఆఖరికి దేవుడైతే ఏం చేశాడో తెలుసా? ఎప్పుడైతే వీరు నాశనం గాక అనేసి శపించబడిన సమయానికి వీరు దీవించబడును గాక అనేసి వాళ్ళ నోట్లో వాడికి మాటలు వచ్చేసాయి. హల్లెలూయా. ఏంటి నువ్వు ఎట్లా చేసావు అనేసి అనగానే, నా తెలియదు, నన్ను దేవుడు శపించమని చెప్పలేదు, దేవుడే నన్ను దీవించమని చెప్పాడు అనేసి బిలాము బలాకుతో అంటాడు. రెండో మారు కూడా అంతే అంటాడు. ఈ మూడవసారి కూడా ఈ బలిపీఠం కట్టి వారిని శపించు, నాశనం చేయి అనేసి అనగానే ఏం జరిగింది? ఆ శాపానికి బదులు మళ్ళీ ఏమొచ్చింది? బిలాము నోటు నుంచి ఆశీర్వాద వచనాలు వచ్చాయి. హల్లెలూయా. అట్లా జరుగుతున్న ఈ సందర్భంలో భయంకరమైన కోపవేశుడే బాలాకు బిలాముని తిడుతూ భయంకరంగా దూషిస్తుంటున్న సందర్భాలలో ఈ ఇద్దరు గొడవల మధ్యలో ఈ బిలాము ఎవరితో చెప్తున్నారు? బాలాకు రాజుతో చెప్తున్నారు. చెప్పండి, ఎవరితో చెప్తున్నారు? బాలాకు రాజుతో చెప్తున్నాడు. ఆ ప్రవచనమే ఏమిటి అంటే, ఇప్పుడు మనం చదువుకున్న ఈ యొక్క వచనం ఇంకోసారి చదవనమ్మా. అది ఆయన చూచుచున్నాను గాని ప్రస్తుతమున ఉన్నట్టు కాదు, ఆయన చూచుచున్నాను గాని సమీపమున ఉన్నట్టు కాదు. నక్షత్రము యాకోబులో ఉదయించును, రాజదండం ఇశ్రాయేలు నుండి లేచును, అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహవీరులందరినీ నాశనము చేయును. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మాటను బట్టి ఇంకోసారి గట్టిగా స్తోత్రం చెల్లించండి. కలహవీరులందరినీ ఏమైపోతారు? నాశనం అయిపోతారు. ఈరోజు క్రైస్తవులకి, దేవుని ప్రజలకి ఏ దురాత్మ శక్తులైతే, ఏ అన్య మతస్థులు ఎవరైతే విరోధంగా లేస్తున్నారో వాళ్ళందరూ దేవుని పాదాల దగ్గర తల వంచాల్సిందే. యేసు రక్తమే జయం. చూడండి దేవుని బిడ్డలారా, ఈరోజు మీరు సజీవంగా ఉన్నారంటే మీకు ఎవరి కాపుదల ఉన్నది? యేసయ్య కాపుదల ఉన్నది. దేవుడు మన కోసము ఎవరు నియమించారు? దేవదూతలను ఆయన నియమించారు. యేసన్న గారు పాట పాడతాడు, ఏమని? మనకు పరిచర్య చేయుట కొరకే దేవదూతలు మనకుండేను. హల్లెలూయా. నువ్వు చర్చికి వచ్చేటప్పుడు నీ ముందు ఎవరు వెళ్తున్నారో తెలుసా? దేవుని దూతలు వెళ్తున్నాయి. నీ వెనక నుంచి ఏ అపాయం రాకుండా నిన్ను ఎవరు కాపాడుతున్నారో తెలుసా? దేవుని దేవదూతలు నిన్ను కాపాడుతున్నాయి. హల్లెలూయా. నీ పక్కన 1000 మంది పడినను, నీ కుడి పక్కన 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదనేసి దేవుడు ఎందుకు మనకు హామీ ఇచ్చారు? మీరందరూ ప్రభు రక్తంలో కడగబడి ఉన్నారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనము ఏదో ఆషామాషిగా ఇక్కడ మనం కూడుకోలేదు, ఆషామాషిగా ఇక్కడ మనం రాలేదు. మనము దేవుని సన్నిధిలో ఈ గొడ్డు సరిలో కూడా ఆయన కొరకు మనం అందరం ఏం చేసాము? త్యాగం చేసి ఇక్కడికి వచ్చి ఉన్నాం. అయితే ఈ ప్రయాస ఎన్నటికీ వ్యర్థమైపోదు. క్రీస్తునందు పడుతున్న ఈ ప్రయాస ఎన్నడూ వ్యర్థమైపోదు. ఏదో ఒక రోజు మీకు భవిష్యత్తులో మీ మీదకి ఈ ఆశీర్వాదము వచ్చేస్తాయి. హల్లెలూయా.
మీ జీవితాలలో అద్భుతాలు జరుగుతాయి. మీ కుటుంబాలలో సంతోషం ఉంటుంది. మీ కుటుంబాల నుంచి శోధన పోయింది. మీ కుటుంబాల నుంచి అనారోగ్యులు స్వస్థత పొందుతారు. మీ కుటుంబాలలో గొంగళ పురుగు లాంటి మీ జీవితం శీతకోప చిలకగా దేవుడు మార్చగలడు. హల్లెలూయా. అయితే ఇక్కడ చూసినట్లయితే కలహవీరులు అందరూ ఏమైపోతారు? నాశనం అయిపోతారు. ఈరోజు నిన్ను ఎవరైతే శపిస్తున్నారో వారు ఏమవుతారు? శపించబడతారు. నిన్ను ఎవరైతే దూషిస్తున్నారో వారందరూ కనుమరుగై పోతారు. అయితే దేవుని బిడ్డలారా, భౌతికంగా మనకి శత్రువులు ఎవరు లేరు, కానీ మన ప్రధాన శత్రువు ఎవరు చెప్పండి? అపవాదైన సాతాను. సాతాను మన కంటికి కానొస్తుందా? నేను దెయ్యాన్ని చూసిన వాళ్ళందరూ చెయ్యొద్దండి. దయ్యాన్ని మీరు ఎవరు చూసారా? రియల్గా ఎవరు చేస్తున్నాను వెనక వేసి రక్తమే జయం. దేని పెట్టినారా? ఈ దురాత్మలు మన కంటికి కూడా కనపడవు, కానీ వాటి క్రియలు మనలో పనిచేస్తాయి, మన పక్కన వారికి పనిచేస్తాయి. దురాత్మ క్రియలు ఎవరిలో ఉంటాయో వారు ఎక్కువగా వారికి ఉండే సిమ్టమ్స్ కొన్ని చెప్తున్నాను. అబద్ధాలు ఆడతారు, ఇతరులని నిందిస్తూ ఉంటారు, ఇతరులను ఏంది పెద్ద ఇదే అన్నట్టు చులకనగా చూస్తారు. వాక్యానికి క్రమంగా టయానికి ఎవరు రారు. దేవుని బిడ్డలారా, మనగనట్టుగా చూసినట్లయితే దేవుని సేవకు ఏదైతే ఆటంకంగా ఉంటుందో అదంతా ఎవరి లక్షణాలు? స్పిరిట్ లక్షణాలు. యేసు రక్తమే జయం. మరి సమయం అయిపోయింది, మిగతాది రేపు ధ్యానం చేసుకోమంటే మనం ధ్యానం చేసుకున్నాం. హల్లెలూయా. మీరు బాగా పాటలు పాడుతున్నారు, కానీ పాటలకి ఎక్కువ సమయం ఇస్తున్నారు, ప్రసంగానికి తక్కువగా కేటాయిస్తున్నారు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనం కానీ గమనించినట్లయితే ఇంకా ఇందులో అద్భుతమైన సంఘటనలు మనం ఇంకా నేర్చుకుపోతున్నాం. యేసు ప్రభుల వారు ఈ ఇశ్రాయేలు జాతుల నుండి వచ్చాడు. ఆయన వచ్చి ఏ విధంగా సాతానును వారి అనుచరులను సర్వనాశనం చేశారో మనగా చూసి ఇప్పుడు పూట మనం ధ్యానం చేసుకుంటున్నాం. ఇక్కడ ఇశ్రాయేలీయులేమో భౌతికంగా అక్కడున్న శత్రురాజులను సర్వనాశనం చేస్తే, యేసుక్రీస్తు ఆత్మీయంగా మన గురించి ఏటిని నాశనం చేశాడు అన్నది ప్రభువు రాకడ ఆలస్యమైతే మరల మీ మధ్యలోనికి వస్తే వాటి గురించి మీకు బోధిస్తాను. కావున ఈ యొక్క మాటలు మీ హృదయంలో దేవుడు ముద్రించి నెమరు వేసి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. మీకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధం వర్ధలకుండా సహాయం చేయనుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన తండ్రి, మీ ఘనమైన నామానికై స్తోత్రం. అబ్రహాము ఇస్సాకు యాకోబుల యొక్క దేవా, ఇంతవరకు నీ ప్రజలతో మీరు మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. అయ్యా, ఎందరైతే వాక్యం విన్నారు వాళ్ళందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. దేవా గొప్ప తండ్రి, ఈ ప్రార్థనలకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధం వద్దులేదు నాయన. మహిమ ఘనత ప్రభావాలు మీరు వహించమని యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.